టమాటా రైతు కంట కన్నీరు ప్రవహిస్తోంది. బాగా రేట్లు వచ్చాయని సంతోషించే లోపే ధర అమాంతం పడిపోతోంది. కిలో రూపాయికి కొనేవారు లేక లక్షలాది రూపాయల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వస్తోంది. అదే రైతుల దౌర్భాగ్యమని చెప్పక తప్పదు. పది రోజుల క్రితం వరకు టమాటా పంట కాసులు కురిపించింది. వర్షాలకు ఖరీఫ్లో దిగుబడులు బాగా వచ్చాయి. దీనికి తోడు మంచి ధరలు పలకడంతో టమాటా రైతులకు లాభాల పంట పండింది. కట్ చేసి చూస్తే టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. కిలో రూపాయికి కూడా కొనే నాథుడు కనిపించడం లేదు. పెట్టుబడి సంగతి దేవుడెరుగు, కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. అసలు కారణాలేంటి? ఏబిఎన్ స్పాట్లైట్. గత కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో ఆశించినంతగా టమాటా దిగుబడులు రాలేదు. మరోవైపు గిట్టుబాటు ధర కల్పించి టమాటా రైతుల్ని ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కర్నూలు జిల్లా టమాటా రైతులు భారీగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆర్థికంగా కుదేలయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో గతం కంటే ఈ ఏడాది కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా 7,230 హెక్టార్లలో రైతులు టమాటా పంటను సాగు చేశారు. వర్షాలకు భారీగా దిగుబడులు వచ్చాయి. జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జూలై ఆఖరు నుంచి టమాటా క్రయ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఆరంభం నుంచి కిలో టమాటా 20, 30, 40, 50 రూపాయల దాకా పలికింది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఏకంగా క్వాలిటీగా ఉన్న టమాటో కిలో 100 రూపాయలకు చేరుకుంది. ఓవైపు దిగుబడులు భారీగా రావడం, గిట్టుబాటు ధర బాగా ఉండడంతో రైతుల కష్టాలు తీరాయి. పెట్టుబడి ఖర్చులు, కోత కూలీలు, రవాణా ఛార్జీలు పోను మంచి లాభాలు దక్కాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరతాయని రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ ఏడాది పత్తికొండ మార్కెట్కు పెద్ద ఎత్తున టమాటా ఉత్పత్తులు వచ్చినా ఏనాడు ధర తగ్గలేదు. దీంతో రైతులు అప్పుల గండం నుంచి గట్టెక్కారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో వేసిన టమాటా పంటకాలం ముగిసింది. రైతులు చివరి పంట కోతకొస్తున్నారు. ముఖ్యంగా వర్షాధారం కింద వేసిన టమాటాలు నిమ్మకాయ సైజులో ఉన్నాయి. వ్యవసాయ బావులు, బోల కింద సాగు చేసిన టమాటా ఉత్పత్తులు మధ్య రకం పెద్ద సైజులో ఉన్నాయి. పత్తికొండ మార్కెట్లో మధ్య రకం కిలో 20 రూపాయలు, బిగ్ సైజ్ కిలో 30 రూపాయలు పలుకుతోంది. అయితే సన్న రకం టమాటాలకు సరైన ధర లభించడం లేదు. గోలీలు, నిమ్మకాయ సైజులో టమాటాలు ఉండడం వల్ల వ్యాపారులు వాటిని కొనడం లేదు. పత్తికొండ మార్కెట్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన టమాటాలను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వరంగల్, విజయవాడ, మదురై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. అయితే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రబీ సీజన్లో వేసిన టమాటాలు మార్కెట్లకు పెద్ద ఎత్తున వస్తున్నాయి. క్వాలిటీ టమాటా ఉత్పత్తులు అక్కడి మార్కెట్లకు రావడంతో కర్నూలు నుంచి వెళ్లే సన్నరకం టమాటాలకు ధర లేకుండా పోయింది. దీనివల్ల పత్తికొండ మార్కెట్లో వ్యాపారులు సన్నరకం టమాటా ఉత్పత్తుల్ని కొనడం లేదు. వారం రోజులుగా పత్తికొండలో స్మాల్ సైజ్ టమాటా ధర కిలో రూపాయి మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులకు రవాణా ఛార్జీలు కూడా రావడం లేదు. ఆరుగాలం కష్టపడి వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ అమ్మకానికి తెచ్చిన టమాటాల్ని మార్కెట్లోనే పారబోసి కన్నీటి పర్యంతమవుతున్నారు. టమాటా సాగుకు ఎకరాకు 20 నుంచి 25 వేల వరకు పెట్టుబడి అవుతోంది. టమాటాలు కోసేందుకు ఒక కూలీకి రోజుకు 300 రూపాయలు ఇవ్వాలి. ఇరవై కిలోల టమాటా గంప పొలం నుంచి మార్కెట్కు తీసుకొచ్చేందుకు ఆటో బాడుగా 20 రూపాయలు అవుతోంది. మరి మార్కెట్లో కిలో టమాటా కేవలం రూపాయి పలికితే తెచ్చిన టమాటాల్ని అన్నింటినీ అమ్మితే 10% కమిషన్ పోను చేతికి చిల్లి గవ్వ కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో వచ్చిన తర్వాత 150 రూపాయలు కమ్మన్నారు. దాంట్లో కమిషన్ ఎంత మా ఆటో బాడిగేమి, కూలీల ఖర్చు ఏమి,
ఏం లేదు శూన్యం. ఎన్ని కంపెనీస్కి వచ్చినా ఎంత ధర పోయింది? 14 కంపెనీ. ఎంత పోయింది ధర? 150. ఈ పంట వానకాలం సాగు చేసింది, ఇప్పుడు తోట కింద సాగు చేసింది. వానకాలం. పెట్టుబడి 30 కంపెనీలు వేసుకుని వస్తే 50 రూపాయలు జత పోతుంది. 400 రూపాయలు కూలి ఇస్తున్నాం. ఒక మనిషికి 400 కూలి. అట్లా 3 మనుషులు తెచ్చితే కూలి 1200 అయితే చేతికి 1000 రూపాయలు చేతికి వస్తుంది. మా కూలోళ్ళకి ఏమి వెళ్ళా, మేము మా కూలి మాకేం గిడుతుంది. పంటకి పెట్టుబడి రైతులు పెట్టుబడి ఏం కట్టాలా? ఎకరాకి 30,000 వస్తుంది పెట్టుబడి. ఆటో ఛార్జీలు ఏం కట్టాలా? ఆటో బాడీ గంపకి 30 రూపాయలు వేసుకొని వచ్చేకి. మాది సందోలి. 2 ఎకరాలు. ఒక వారం రోజుల వరకు రేట్లు బాగుండే. అక్కడ సరుకులు లేవు కాబట్టి, లోకల్ సరుకులు లేవు కాబట్టి మన సరుకులు పోతుండే. ఇప్పుడు రబీ సీజన్లో బయలు పొలానివి మీడియం అయింది సరుకు. అక్కడ ఫ్రెష్ సరుకు, లావు సరుకు వస్తుంది కాబట్టి ఈ సరుకులు అమ్మడం లేదు. నిన్న కూడా అంతా రాసి జ్యూస్కి పంపించిన, చిత్తూరు డిస్టిక్ అంతా జ్యూస్కి పంపించిన. మన క్వాలిటీ ఉన్న సరుకు మాత్రం బుట్టాలు 200 రూపాయలు పోతాయి. మీడియాలు 40-50 అవి కూడా పెరగరావద్దని చెప్తున్నాం. రైతులు కూడా ఏమి రాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రేటు ఉంది. ఇప్పుడు 1 వీక్ రేటు డౌన్ అయింది. ఆ కాయలు పోవు. రబీ సీజన్లో మీడియం కాయలు పోవు. టోటల్ కింద ఉండి మంచి క్వాలిటీ ఉండి 200 రూపాయలు బుట్టాలు పోతున్నాయి. రైతుల ఆందోళనపై పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా స్పందించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించడంతో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సత్యనారాయణమూర్తి, పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ టమాటా మార్కెట్ ని సందర్శించారు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరలపై ఇటు మార్కెట్ సిబ్బందిని, అటు రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. స్మాల్ సైజ్ టమాటాలు మాత్రమే కిలో రూపాయి పలుకుతున్నాయని, మధ్య రకం బిగ్ సైజ్ టమాటాలు కిలో 20 నుంచి 30 రూపాయల ధర ఉందని మార్కెట్ సిబ్బంది తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. మంచి క్వాలిటీకి మంచి ధర లభిస్తుంది. ఎఫ్ఏక్యూ క్వాలిటీకి ఎఫ్ఏక్యూ మంచి ధర అనేది లభిస్తుంది. ఈ వర్షాకాలంలో మనం వేసిన టమాటాలు కొంచెం నాణ్యత లేని కారణంగా అవి కొద్దిగా ధర అనేది పలుకుతుంది. ఈరోజు కొంచెం ధరలు అనేది ఆశాజనకంగానే పలికినాయి. రైతులు ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వేళ రేటు అనేది పూర్తిగా పడిపోయి దీంట్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ఇక్కడ కొని వేరే రైతు బజార్లు కూడా పంపడానికి ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుందని రైతులందరికీ తెలియజేయడం. కాబట్టి రైతులందరూ తమ సరుకును గ్రేడింగ్ చేసుకొని మంచి సరుకును మంచిగా తీసుకుని వస్తే మంచి ధర పొందగలరని తెలియజేస్తున్నాము. మొత్తం మీద సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో నింగికెగసిన టమాటా ధరలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.